ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మ్యారేజ్‌లో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే మీరు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలుసుకున్నప్పుడు, ఏదో ఒక సిట్యుయేషన్‌లో అందరూ కలిసినప్పుడు మీకు టైమ్ పాస్ కానప్పుడు 10 మందిలో ఒకడు బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే ఉంటాడు కదా! ఓకే. జోస్‌గా నవ్విపించడం గాని అందులోను. సో, అతను ఒకడు ఏం చేస్తాడో తెలుసా? మీకు నవ్విపియడానికి మీ ఉన్న దాంట్లోనే ఒక క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ఒక టాపిక్ తీసుకొని మీకందరికి నవ్విపిస్తాడనమాట. అసలు వాడు ఒక క్యారెక్టర్ ఉన్న అబ్బాయిది మీ ఫ్రెండ్స్ వాళ్ళదే ఎవరిదో ఒకరిది ఎప్పుడో ఒకటి చేసిన సంఘటనలను మీ ముందుకు తెచ్చుకొచ్చి దానికి నవ్వుల పాలు చేస్తాడనమాట. సో, వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఎవరో 9 మంది. ఆ 9 మంది నవ్వేటోళ్ళంతా పిచ్చోళ్ళు. ఎందుకంటే వీడు ఏదో చెప్తుంటాడు, వీళ్ళు ఏదో నవ్వుతుంటారు. సో, నేనేం చెప్తానంటే ఒక క్యారెక్టర్ తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని మీరు నవ్విపిస్తారు కదా! మీ గురించి కూడా వేరే వాళ్ళు టాపిక్ ఖరాబ్ చేసి నవ్విపిస్తారు. మీరు నవ్విపియాలనుకుంటే ఒకరిని హర్ట్ చేయకుండా, లేదా ఒక టాపిక్ తీయకుండా నవ్విపియండి. అప్పుడు అందరూ నవ్వుతారు. నవ్వాలంటే కూడా మనస్ఫూర్తిగా నవ్వాలి. ఊకే జబర్దస్త్‌గా నవ్వకూడదు. ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ 9 మంది ఏదో టైమ్ పాస్ కోసం నవ్వుతారు తప్ప నిజాయితీగా ఎవరు నమ్మరు. ఎప్పుడే గాని ఒక టాపిక్ తీసుకొని నెగ్లెక్ట్ గాని, నెగెటివ్ గాని తీసుకొచ్చి మీరు నవ్విపియకండి.